Good morning to all. Hello everyone. Welcome back to the Explained series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to discuss about the another important revolutionary topic called CRISPR-Cas9. Okay. సో ఒకసారి క్రిస్పర్ కాస్ అంటే ఏంటి, సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఓకే, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. సో దిస్ టాపిక్ విల్ కమ్స్ అండర్ ద జనరల్ స్టడీస్ 3. సో జనరల్ స్టడీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లోకి ఇది వస్తుందమ్మా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఆల్సో ద నాన్ యూపీఎస్సీ పీపుల్ రిగార్డింగ్ ద ప్రిలిమినరీ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో కమింగ్ టు ద కాంటెక్స్ట్. ఓకే, సో ఏమేం చదవాలి, ఓకే, ఈ క్రిస్పర్ కాస్లో మనం చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ వీ నీడ్ టు రీడ్ వాట్ ఈస్ దిస్ క్రిస్పర్ కాస్. ఈ క్రిస్పర్ కాస్ జీన్ అంటే ఏంటి, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ విల్ సీ. ఓకే, అట్లాగే అడ్వాంటేజెస్ మనం డిసడ్వాంటేజ్ చూద్దాము, అప్లికేషన్స్ ఏంటో చూద్దాము. ఓకే, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ రిగార్డింగ్ ద క్రిస్పర్ కాస్ టెక్నాలజీ, వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మనం చూద్దాం. అట్లాగే ఇండియాస్ పొజిషన్ రిగార్డింగ్ ద జీన్ ఎడిటింగ్ అండ్ ఆల్సో ద క్రిస్పర్. ఓకే, సో ఇండియాస్ పొజిషన్ రిగార్డింగ్ ద జెనెటిక్ ఇంజనీరింగ్లో కానీ జీన్ ఎడిటింగ్లో కానీ జీన్ థెరపీలో కానీ యొక్క ఇండియా స్టాండ్ ఏంటి అనేది మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ వీ నీడ్ టు రీడ్ టుడే. సో వై ఈజ్ ఇన్ ద న్యూస్. ఓకే, సో ఈ యొక్క క్రిస్పర్ కాస్ అనేది న్యూస్లో ఎందుకు ఉంది. ఓకే, సో ఇన్ ద లాస్ట్ 10 years ఆఫ్ టైమ్, సో ఇట్ వాస్ డెవలప్డ్ అండ్ ఇట్ వాస్ బికేమ్ ద జెనెటిక్ టెక్నాలజీ. ఓకే, సో దిస్ వాస్ డెవలప్డ్ సిన్స్ 10 years బ్యాక్, బట్ so the genome editing technology called the CRISPR-Cas technology. Okay, so CRISPR-Cas is nothing but a genome or genes editing టెక్నాలజీ. ఓకే, అంటే ఏంటమ్మా, సో జీన్స్ని మనం ఇక్కడ ఎడిట్ చేస్తాము. వీఆర్ ఎడిటింగ్ ద డిఎన్ఏ ఆఫ్ ద పర్టిక్యులర్ యానిమల్. ఓకే, లేదా ఆర్ఎన్ఏని కానీ మనం మార్చినట్టయితే డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఈ రెండు కూడా జెనెటిక్ మెటీరియల్స్ కదమ్మా. ఈ డిఎన్ఏని కానీ ఆర్ఎన్ఏని కానీ మార్చాలంటే సో వీ నీడ్ టు యూజ్ ద genome editing technology. Such kind of genome editing technology is called as CRISPR technology. Okay, so this technology is a revolutionary in the field of evolution. Okay, so మన హెడ్డింగ్ ఏంటమ్మా, సో CRISPR a revolution in the field of evolution అంటే ఏంటి, సో ఒక ఎవల్యూషన్ ప్రాసెస్లో ఒక జీవ పరిణామంలో సో దిస్ విల్ బికేమ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రెవల్యూషనరీ స్కీమ్. ఓకే, సో రెవల్యూషనరీ టెక్నాలజీ కింద ఇది ఆవిర్భవించింది. And it is very important that it will deliver a unlimited potential to improve the quality of the human life. Okay, so quality of the human life ని ఇంప్రూవ్ చేయడానికి ఒక క్రిస్పర్ కాస్ టెక్నాలజీ అనేది ఒక బృహత్కరమైనటువంటి టెక్నాలజీగా మనం చెప్తాము. ఓకే, సో ఈ క్రిస్పర్ కాస్ టెక్నాలజీ మనం వేరే విధమైన పేరుతో ఏమని పిలుస్తామా, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద జెనెటిక్ సిజర్స్. ఓకే, సో జీన్స్ని కత్తిరించేటువంటి ఒక టెక్నాలజీగా మనం దీన్ని చెప్తా ఉంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జెనెటిక్ సిజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మాలిక్యులర్ సిజర్స్ అని కూడా మనం పిలుస్తాము. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే దీన్ని రెగ్యులర్గా ఏమంటామా, సో ఇట్ ఈస్ ఎ మెకానిజం ఆఫ్ అండ్ కంపేర్డ్ విత్ ద కట్ కాపీ పేస్ట్. మనం తరచుగా వాడుతుంటాం కదా, సో కట్ కాపీ పేస్ట్ అట్లాగే ఫైండ్ అండ్ రీప్లేస్ అనేటువంటి ఒక కంప్యూటర్ ఫంక్షనాలిటీ ఎలా అయితే ఉంటుందో సో అట్లాంటి ఫంక్షనాలిటీసే ఈ యొక్క జెనెటిక్ ఇంజనీరింగ్లో మనం ఈ యొక్క జెనెటిక్ సిజర్స్ అట్లాగే క్రిస్పర్ కాస్ టెక్నాలజీని మనం వాడుతూ ఉంటాము. ఓకేనా, సో దిస్ ఈజ్ లైక్ ఏ జీన్ థెరపీ. సో ఇట్ విల్ రిమూవ్ ద డిఫెక్టివ్ జీన్స్. ఓకే, సో జీన్స్లో మనకి ఏమైనా డిఫెక్టివ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సో అట్లాంటి జీన్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఇట్ విల్ లొకేట్ ద జీన్. ఓకే, అండ్ ఇట్ విల్ కట్ ద జీన్ అండ్ ఫైనల్లీ ఇట్ విల్ రిమూవ్ ద జీన్స్ and replace them with a normal or correct sequence. So this kind of technology is called as CRISPR-Cas technology. అంటే ఏంటమ్మా, సో ఇనీషియల్లీ ఇట్ విల్ స్టార్ట్ విత్ ద ఇట్ విల్ లొకేట్. సో మనకి ఎక్కడ ఉందో లొకేట్ చేస్తుంది. సో ఆఫ్టర్ లొకేషన్ ఇట్ విల్ హ్యావ్ ద కటింగ్. సో ఇట్ విల్ ట్రై టు కట్ ద డిఫెక్టివ్ జీన్ అండ్ లేటర్ ఆన్ ఇట్ విల్ రిమూవ్ ద ఇన్ ద థర్డ్ స్టెప్ ఇట్ విల్ రిమూవ్ ఇట్ అండ్ దెన్ రీప్లేస్ విత్ ద నార్మల్ ఆర్ కరెక్ట్ జీన్. ఓకే, సో నార్మల్ ఆర్ కరెక్ట్ జీన్ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ కాల్డ్ యాజ్ క్రిస్పర్ టెక్నాలజీ ఆర్ జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ అని మనం చెప్తాము. ఓకే, సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ క్రిస్పర్ కాస్ టెక్నాలజీలో మనం ఎటువంటి కొత్త రకమైనటువంటి జీన్స్ని వాడము. ఓకే, సో ఆల్రెడీ మన జీన్స్లో ఉన్నటువంటి జీన్స్నే రీలొకేట్ చేసి వాటిని కట్ చేస్తాం తప్పితే సో బయట ఉన్నటువంటి జీన్స్ని మనం తీసుకోము. ఓకే, సో క్రిస్పర్ కాస్ టెక్నాలజీ డజంట్ ఇన్వాల్వ్ ఎనీ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ జీన్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఓకే, సో అవుట్ సైడ్ జీన్స్ని మనం ఇందులో తీసుకోము. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో వీటిల్లో మనం ఎక్కువగా ఏం వాడతామంటే ద టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద CRISPR-Cas టెక్నాలజీ ఎస్పెషలీ సో వీఆర్ యూజింగ్ ఏ
స్పెసిఫిక్ ప్రోటీన్స్. ఓకే, సో స్పెసిఫిక్ ప్రోటీన్స్ని మనం యూజ్ చేస్తాము. అట్లాగే ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ని కూడా మనం దీంట్లో ఈ టెక్నాలజీలో వాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఒకసారి మనం చూసినట్టయితే, సో వీఆర్ సీయింగ్ ద ప్రొసీజర్ రిగార్డింగ్ ద జీనోమ్ ఎడిటింగ్ విత్ ద క్రిస్పర్ ఎంజైమ్స్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారమ్మా, ఒక డిఎన్ఏని వీళ్ళు తీసుకుంటారు. ఓకే, సో దెన్ దే విల్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ మీన్స్, సో దే విల్ టార్గెట్ ద రైట్ జీన్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఈస్ టార్గెటింగ్ ద రైట్ జీన్. ఓకే, సో ఎక్కడైతే రైట్ జీన్స్ ఉంటాయో, మంచి జీన్స్ ఉంటాయో వాటిని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఓకే, సో దే విల్ ఐడెంటిఫై ద సైట్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, సో దే వాంట్ టు ఐడెంటిఫై. ఓకే, దే వాంటెడ్ టు ఎడిట్. ఓకే, సో ఏదైతే డిఎన్ఏని ఎడిట్ చేయాలనుకుంటారో సో ఆ సైట్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, అండర్స్టాండ్? సో సైంటిస్ట్ ఇంజనీర్ ఏ పీస్ ఆఫ్ ఆర్ఎన్ఏ దట్ ఈస్ ద మ్యాచ్ ఆఫ్ డిఎన్ఏ దే వాంటెడ్ టు ఎడిట్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారు, సో సైంటిస్ట్ ఉంటారు కదా, సో దే విల్ ఐడెంటిఫై, దే విల్ మేక్ సమ్ ఆఫ్ ద ఆర్ఎన్ఏ పీస్ అండ్ దిస్ ఆర్ఎన్ఏ పీస్ విల్ బీ రీప్లేసింగ్ ద defective DNA. Okay, so such kind of RNA which is replacing the defective DNA is called as guiding RNA. Okay, so ఏదైతే ఆర్ఎన్ఏ ఉంటుందో సో అది యొక్క డిఎన్ఏ యొక్క డ్యామేజ్ అయినటువంటి డిఎన్ఏని మార్చడానికి వాడుతున్నారు అనుకోండి, సో అట్లాంటి దాన్ని మనం ఏమంటాము, గైడింగ్ ఆర్ఎన్ఏ అంటాము. ఓకే, సో గైడింగ్ ఆర్ఎన్ఏ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, టార్గెటింగ్ ద రైట్ జీన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద జీనోమ్ ఎడిటింగ్. ఓకే, సో సెకండ్ స్టెప్ చూసినట్టయితే మనకి, సో సెకండ్ స్టెప్ ఈస్ బైండింగ్. ఓకే, సో బైండింగ్ ఈజ్ ద సెకండ్ స్టెప్ రిగార్డింగ్ ద జీనోమ్ ఎడిటింగ్. సో దే విల్ యూజ్ ద ఎంజైమ్ కాల్డ్ క్రిస్పర్ Cas9. సో Cas9 అనేటువంటి ఎంజైమ్ ఉంటుందమ్మా. సో ఈ ఎంజైమ్ ద్వారా ఏం చేస్తారు, సో దే విల్ బైండ్ ద పీస్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, సో దే విల్ బైండ్ ద పీస్ ఆఫ్ డిఎన్ఏ టెంపరీలీ అండ్ అన్వైండ్ ద సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, సో కొంత డిఎన్ఏని బైండ్ చేస్తారు, సో మిగతా సెక్షన్ ఆఫ్ డిఎన్ఏని ఏం చేస్తారు, అన్వైండింగ్. ఓకే, సో అన్వైండింగ్ అయితే చేసేస్తారు. ఓకే, సో దే విల్ సెలెక్ట్ ద టార్గెట్ వేర్ దే వాంట్ టు బైండ్ ద గైడింగ్ ఆర్ఎన్ఏ. ఓకే, సో గైడింగ్ ఆర్ఎన్ఏ ద్వారా సో ఎక్కడైతే డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచింగ్ పొజిషన్లో ఏం చేస్తారు, సో దే విల్ కీప్ ద ఎంజైమ్ కాల్డ్ అస్ Cas9. ఓకే, సో ఎప్పుడైతే బైండ్ చేశారో ఆఫ్టర్ బైండింగ్ ఇట్, ఓకే, సో ఆఫ్టర్ బైండింగ్ ఇట్, సో దే వర్ స్టార్టింగ్ కటింగ్ ద డిఎన్ఏ. సో డిఎన్ఏని ఏం చేస్తారు, సో రెండు వైపులా రెండు హెలిక్స్లో కూడా వాళ్ళు కట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఇట్ ఈస్ గైడ్ ద ఆర్ఎన్ఏ మ్యాచెస్ వేర్ ద సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ. సో దే విల్ యూస్ ద CRISPR Cas ఎంజైమ్ విచ్ విల్ కట్ బోత్ ద స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ డబల్ హెలిక్స్. ఓకే, సో రెండు స్ట్రాండ్స్ యొక్క డిఎన్ఏని ఏం చేస్తుంది, సో ఈ Cas9 అనేది కట్ చేస్తుంది. ఓకే, సో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కట్ బై ద Cas9. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద ఇన్సర్టెడ్ డిఎన్ఏ. ఏం చేస్తారు, సో ఇక్కడ కొత్త డిఎన్ఏని ఇన్సర్ట్ చేశారు. ఓకే, సో దిస్ ఈజ్ ద వే దే విల్ కట్ ద డిఎన్ఏ అండ్ దే విల్ ఫైనల్లీ రిపేర్ అండ్ రీఎడిట్ ద డిఎన్ఏ. సో వేర్ ఎవర్ ద బ్రోకెన్ డిఎన్ఏ. ఓకే, అర్థమైందా, ఎక్కడైతే మనకి బ్రోకెన్ డిఎన్ఏ ఉంటుందో సో ఆ బ్రోకెన్ డిఎన్ఏ మనకి టైలర్ ఎట్లాగైతే స్టిచెస్ వేస్తాడో, ఓకే, ఎక్కడైతే బ్రోకెన్ డిఎన్ఏ ఉంటుందో సో అదే ప్లేస్లో ఏం చేస్తారు, సో దే విల్ యూజ్ ద, ఇక్కడ మనకి బ్రోకెన్ పీస్ ఉంటుంది అట్లాగే అన్బ్రోకెన్ పీస్ ఉంటుంది, ఈ రెండు కూడా ఏం చేస్తారు, సో దే విల్ యూజ్ ద అన్బ్రోకెన్ పీస్ as a template and they will stitch the entire DNA in a tailor made fashion. Okay, so this kind of repairing and editing DNA is the last step of genome editing. Okay, so this is the way they will use the CRISPR-Cas technology in deleting the wrong genes and inserting the right genes. Okay, so recent గా మనకి ఓకే, సో జిఎం మోడిఫైడ్ క్రాప్స్ అనేటువంటి జిఎం మస్టర్డ్లో ఓకే, సో ఒక CRISPR-Cas9 టెక్నాలజీని వాడారు. ఓకే, so that was the current affairs you need to remember. Okay, so they will ask which of the crop was given. Okay, which of the crop, so they use the genome editing technology means GM mustard in India. So coming to the CRISPR-Cas or gene editing technology. Okay, so this, what is the full form of this CRISPR means, it is a clustered regularly interspaced short palindromic syndromes. Okay, so palindromes అంటే ఏంటమ్మా, సో palindromes are the DNA having the same kind of sequences. Okay, సో ఫ్రంట్ నుంచి మనకు ఇప్పుడు సపోజ్ ఐ విల్ సే, సో ఐ విల్ రైట్ ఏ వర్డ్ హియర్ మేడం. ఓకే, సో ఫ్రమ్ హియర్ టు లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ యూ విల్ హ్యావ్ ద సేమ్ వర్డింగ్. ఓకే, సో అట్లాగే మనం రాడార్ తీసుకున్నట్టయితే RADAR,
Okay, so same way that it is from the right to left and left to right, we have the same words. Okay, so this kind of common repeated, okay, this kind of same from backward as well as the front side. Okay, అంటే ఏంటమ్మా, సో ఫ్రంట్ వైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ రిపిటేషన్స్ ఉంటే వాటిని ఏమంటాం మనం, ప్యాలిండ్రోమ్స్ అంటాము. ఓకే, సో దిస్ ఈజ్ ద క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ ప్యాలిండ్రోమిక్ రిపీట్స్ అంటే ఏంటి. సో దిస్ హియర్ వీఆర్ టేకింగ్ ద క్లస్టర్స్ ఆఫ్ డిఎన్ఏ and this DNA is a regular, okay, we are not taking outside DNA, and this DNA is interspaced. Okay, so they have spacing between the two fragments, and we are taking a short strands of DNA, and we are taking the palindromic repeats అంటే ఏంటమ్మా, సో రైట్ నుంచి కానీ లెఫ్ట్ నుంచి కానీ, ఓకే, సో మనం చూసినట్టయితే న్యూక్లియోటైడ్స్ అనేది సేమ్గా రీడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అందుకనే దీన్ని ఏమంటాము, సో దిస్ ఈజ్ కాల్డ్ ద palindromic repeats అని మనం చెప్తాం. ఓకేనా, so that is the definition, that is the full form of CRISPR. Okay, coming to the function of it, so the major function is especially to alter, edit or removing the DNA sections which are not normal. Okay, so నార్మల్గా లేనటువంటి డిఎన్ఏని, ఓకే, లేదా డిఎన్ఏ ఆల్టర్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా ఈ యొక్క CRISPR Cas టెక్నాలజీని మనం వాడతాము. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రామినెంట్ మెథడ్ మీన్స్, సో CRISPR Cas9 టెక్నాలజీ is the prominent method regarding the gene editing technology. And coming to the components, ఏమేం కాంపోనెంట్స్ వాడతామంటే, సో వీఆర్ యూజింగ్ ద Cas9 enzyme and also the guiding RNA in this gene editing technology. ఓకే, సో మనం రెండు రకాలైనటువంటి కాంపోనెంట్స్ని వాడతాము. సో ఫస్ట్ వన్ ఈజ్ Cas9 enzyme. ఓకే, సో దిస్ విల్ కట్ ద డబల్ హెలిక్స్ ఆఫ్ ద DNA and guiding RNA will use, so this will match exactly same to the న్యూ డిఎన్ఏ. ఓకే, అర్థమైందా, కొత్త డిఎన్ఏని మనం ఫ్రాగ్మెంట్ చేస్తాం కదా, ఆ గైడింగ్ ఆర్ఎన్ఏ అనేది ఖచ్చితంగా దానికి మ్యాచ్ అయ్యేలా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇట్ విల్ మ్యాచ్ ద సేమ్ కైండ్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, అట్లాగే Cas9 అంటే ఏంటి, సో Cas9 ఈజ్ ఏ ఎంజైమ్ యాక్ట్స్ యాజ్ ఏ మాలిక్యులర్ సిజర్స్ ఆర్ జీన్ సిజర్స్ టు కట్ డిఎన్ఏ ఎట్ ఏ స్పెసిఫిక్ లొకేషన్. ఓకే, సో మనం డిఎన్ఏని ఎక్కడ కట్ చేయాలో కరెక్ట్గా మనం అదే ప్రాంతంలో ఏం చేస్తుంది, సో Cas9 అనేది చక్కగా నీట్గా కట్ చేస్తుంది అనమాట. Okay, so this is the enzyme that will act as a molecular scissors which will cut the DNA accurately. Okay, so అట్లాగే గైడింగ్ ఆర్ఎన్ఏ ఏంటంటే, దిస్ ఈజ్ డిజైన్ టు బైండ్ ఏ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్. ఓకే, ఒక రెగ్యులర్ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్కి బైండ్ అయ్యే విధంగా మనం గైడింగ్ ఆర్ఎన్ఏని మనం రూపొందిస్తాము. ఓకే, సో దిస్ విల్ గైడ్ సేమ్ కైండ్ ఆఫ్, అంటే మనకి గైడింగ్ ఆర్ఎన్ఏ ఎలా ఉంటుందమ్మా, సో మనకు గైడ్ చేస్తుంది డిఎన్ఏకి ఏ రకమైనటువంటి కోడింగ్ చేయాలి నువ్వని. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ ద గైడింగ్ ఆర్ఎన్ఏ. సో కమింగ్ టు ద ప్రాసెస్, సో Cas9 ఫాలోస్ ద guiding RNA to the DNA. Okay, so Cas9 will follow, so it will start from guiding RNA and it will enter into the DNA and it will make the cutting of it. Okay, so coming to the cell response, okay, cell response ఎలా ఉంటుంది, so cell recognize the damage of DNA and activates immediate రిపేర్ మెకానిజమ్స్. ఓకే, సో ఎప్పుడైతే మనకి Cas9 అనేది డిఎన్ఏని కట్ చేస్తుందో, సో వెంటనే సెల్ అనేది రెస్పాండ్ అవుతుంది. సో సెల్ రికగ్నైజ్ దెర్ వాజ్ ఎ డ్యామేజ్ ఇన్ ద డిఎన్ఏ అండ్ ఇట్ విల్ స్టార్ట్ రిపేరింగ్ మెకానిజమ్స్. ఓకే, సో డిఎన్ఏ రిపేర్ అంటే ఏంటమ్మా, సో దిస్ విల్ ఇంట్రడ్యూస్ చేంజెస్ ఇన్ టు ద సెల్ జీనోమ్. ఓకే, సెల్ జీనోమ్లో మనకి ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి వెంటనే, ఓకే, సో వెంటనే దిస్ సెల్ విల్ రికగ్నైజ్ ద డిఎన్ఏ డ్యామేజ్ అండ్ స్టార్ట్స్ యాక్టివేట్ డిఫెన్స్ మెకానిజంని స్టార్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఇన్స్పైర్డ్ బై ద నేచర్ మిమిక్స్ బ్యాక్టీరియా వైరస్ డిఫెన్స్ మెకానిజం. చూడడానికి ఎట్లా ఉంటుంది, సో బ్యాక్టీరియా వైరస్ డిఫెన్స్ మెకానిజమ్స్, ఇప్పుడు బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చింది అనుకోండి, సో ఎట్లా అయితే రియాక్ట్ అవుతుందో సెల్, వైరస్ వస్తే ఎట్లా రియాక్ట్ అవుతుందో అదే విధంగా మనకి ఏమవుతుందమ్మా, సో ఇట్ విల్ సెల్ విల్ ఏబుల్ టు రియాక్ట్ ఇన్ ఏ ప్రొటెక్టివ్ మేనర్. ఓకే, సో కమింగ్ టు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ CRISPR, సో దిస్ ఈజ్ రెవల్యూషనైజ్ ద జెనెటిక్ రీసెర్చ్, ఓకే, జీన్ థెరపీ అండ్ ఆల్సో ద బయోటెక్నాలజీ. ఓకే, సో డిఫెక్టివ్ జీన్స్ని నార్మల్ జీన్స్ కింద మార్చడం కానీ, ఓకే, సో సిక్కల్ సెల్ ఎనీమియా అనేటువంటి ఒక వ్యాధి ఉందమ్మా, సో దాంట్లో సో కొన్ని రకమైనటువంటి జీన్స్ అనేవి మనం మార్చగలిగితే ఆటోమేటిక్గా మనకు ఆ వ్యాధి రాకుండా మనం కాపాడుకోగలం. ఓకే, సో CRISPR-Cas హ్యాస్ ఎ రెవల్యూషనరీ ఎఫెక్ట్ ఆన్ ద సిక్కల్ సెల్ ఎనీమియా, తలసీమియా. ఓకే, ఇట్లాంటి బ్లడ్ క్యాన్సర్స్ అన్ని చాలా అరుదైన క్యాన్సర్స్ అనమాట. వీటిలో కూడా ఎక్కువగా ఈ యొక్క CRISPR-Cas టెక్నాలజీని వాడుతూ ఉంటారు. ఓకేనా, అట్లాగే జీన్ రీసెర్చ్లో కానీ, జీన్ థెరపీస్లో కానీ, బయోటెక్నాలజీ ఆస్పెక్ట్స్లో కానీ, ఇట్లన్నింటిలో కూడా మనకి సో CRISPR టెక్నాలజీని వాడుతూ ఉంటాం. ఓకేనా, సో కమింగ్ టు ద అప్లికేషన్స్, దే ఆర్ యూస్డ్ ఇన్ ద మెడికల్ ట్రీట్మెంట్స్, డిసీజ్ ప్రివెన్షన్,
అగ్రికల్చర్ అండ్ సో మెనీ అదర్ అప్లికేషన్స్ ఆర్ దేర్. ఓకే, అర్థమైందా? సో అట్లాగే ఎథికల్ కన్సర్న్స్లోకి వెళ్ళినట్టయితే, సో ఇట్ రైజెస్ ద డిబేట్స్ అబౌట్ ద జెనెటిక్ మ్యానిపులేషన్ అండ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. ఓకే, సో జీన్స్ని మనం మార్చడం అనేది ఇక్కడతో ఆగిపోదు. పీపుల్ దేర్ విల్ బీ, సో ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఏ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఓకే, సో ఒక సైడ్ మంచి ఆలోచిస్తే రెండో సైడు ఈవిల్ సైడ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఓకేనా? సో దిస్ విల్ కాజ్ సో మచ్ ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్, అన్డిసైడ్ కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ ఏ మేజర్ కన్సర్న్ రిగార్డింగ్ ద జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఓకే, సో కొంతమంది స్వార్థపరులు యొక్క టెక్నాలజీని తమ సొంత లాభాల కోసం కూడా వాడుకుంటూ ఉంటారు. ఓకేనా? సో దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ రిగార్డింగ్ ద జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ మీన్స్, ఫస్ట్ దీని యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఫాస్టర్ ఇన్ టైం. ఓకే, సో చాలా స్పీడ్గా, చాలా తొందరగా ఈ యొక్క ప్రొసీజర్ని ముగిస్తుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఫాస్టర్ మెథడ్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ డిఎన్ఏ మెథడ్స్. ఓకే, సో అదర్ డిఎన్ఏ ఎడిటింగ్ మెథడ్స్ కంటే కూడా ఇది చాలా చాలా ఫాస్ట్, చాలా క్విక్, అండ్ ఇట్ ఈస్ కంపారిటివ్లీ చీపర్ ఆర్ ఎకనామికల్గా కూడా ఇది చాలా తక్కువ కాస్ట్తో అయిపోతుంది. దట్ ఈస్ స్పీడ్ అండ్ కాస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇంపార్టెంట్ advantage in the CRISPR-Cas technology. So second one is accuracy. So it is highly accurate. So the Cas9 gene is very very accurate. It will do the molecular scissors at a very very precise manner. ఎక్కడైతే మనం చేయాలనుకుంటున్నామో సో చాలా ప్రిసైజ్గా చేస్తుందన్నమాట. ఓకేనా? సో దిస్ విల్ రెడ్యూస్ ద ఎర్రర్స్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందో ఎర్రర్స్ అనేవి తగ్గుతాయి. ఇట్ విల్ మినిమైజ్ ద అన్ఇంటెండెడ్ జెనెటిక్ చేంజెస్, అన్నెసరీ చేంజెస్ అనేవి కూడా సో దీని నుంచి కాపాడుకోగలుగుతాము. ఓకేనా? అండ్ ఇట్ హ్యాస్ వెరీ వెరీ ఎఫిషియంట్, వీ ఆల్రెడీ టాక్ అబౌట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫిషియంట్ రిగార్డింగ్ ద జీన్ ఎడిటింగ్. అండ్ కమింగ్ టు ద అప్లికబిలిటీ, ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆర్గనిజమ్స్. ఓకే, సో వర్సిటాలిటీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. యూ కెన్ అప్లికబుల్ ఫర్ సో మెనీ ఆర్గనిజమ్స్. ఓకే, అండ్ వీ కెన్ యూస్ దమ్ ఫర్ ద కస్టమైజేషన్స్ ఆల్సో. ఓకే, సో వీ కెన్ మేడ్ ద టైలర్ మేడ్ మోడిఫికేషన్స్ రిగార్డింగ్ ద స్పెసిఫిక్ ట్రైట్స్ బికాస్ ఆఫ్ ద యాక్యురసీ. చాలా యాక్యురేట్గా ఉండడం వల్ల వీ కెన్ యూస్ ఫర్ కస్టమైజేషన్ కూడా మనం చేసుకోవచ్చు. అట్లాగే సో రెడ్యూస్డ్ ఆఫ్ టార్గెట్స్ ఎఫెక్ట్. ఓకే, సో ఇట్ విల్ డిక్రీజ్ ద అన్ఇంటెండెడ్ చేంజెస్ ఆఫ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ అనేది ఏమవుతుందో అన్ఇంటెండెడ్గా చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, ఇట్ విల్ రిడ్యూస్ ద ఆఫ్ టార్గెట్స్. సో ఆఫ్ టార్గెట్స్ అంటే ఏంటి? టార్గెట్ మిస్ అయ్యేటువంటి అవకాశాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. ఓకేనా? సో దిస్ విల్ ఇంప్రూవ్ ద కన్సర్న్స్. ఓకే, సో ఇట్ విల్ రెడ్యూస్ ద కన్సర్న్స్ అగైన్స్ ద జిఎంఓస్. ఓకే, సో జిఎంఓస్ మీద ఉన్నటువంటి కన్సర్న్స్ని కూడా ఈ క్రిస్పర్ కాస్ అనేది చాలా వరకు తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో దిస్ విల్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గనిజమ్స్. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే ఇట్ విల్ బి ఇంప్రూవ్డ్, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ద మెడికల్, అగ్రికల్చర్, రీసెర్చ్. ఓకే, సో వీటిల్లో కూడా ఎక్కువగా మనకు యూజ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఫర్ మెడికల్స్, సో దిస్ విల్ యూజ్డ్ ఇన్ ద డిసీజెస్. సో డిసీజ్ కాజింగ్ జీన్స్ని రిమూవ్ చేయడం కానీ, ఓకే, సో న్యూ జీన్స్ని మనం యూజ్ చేయడం కానీ, ఇన్సులిన్ రీప్లేస్మెంట్ థెరపీస్ కింద కానీ, సిక్కల్ సెల్ ఎనీమియాస్లో కానీ, ఇట్లాంటి చాలా వరకు మెడికల్ ట్రీట్మెంట్స్లో దీన్ని మనం విరివిగా వాడుతున్నాము. ఓకే, అట్లాగే రీసెర్చ్ ఫెసిలిటేషన్ అనేది మనకి ఇట్ విల్, సో మనకి జెనెటిక్ రీసెర్చ్ అనేది కూడా వీటి మీద ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ చీపర్ మెథడ్ విచ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియాలిటీ. ఓకే, సో అట్లాగే అగ్రికల్చర్ మనం తీసుకున్నట్టయితే ఇట్ విల్ ఇంప్రూవ్ ద క్రాప్ ఈల్డ్, పంట దిగుబడిని పెంచే విధంగా మనం యూస్ చేసుకోవచ్చు. అట్లాగే పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ని కానీ, డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ని కానీ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ హ్యాస్ బ్రాడర్ అప్లికబిలిటీ. ఓకే, సో మోర్ దెన్ ట్రెడిషనల్ జెనెటిక్ ఇంజనీరింగ్ కంటే కూడా ఇది చాలా ఎక్కువ మొత్తంలో, ఓకే, సో మోర్ దెన్ 100 times ఎక్కువగా మనకి యూజ్ అవుతుంది. అండ్ అట్లాగే సో ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇన్నోవేటివ్ పొటెన్షియల్. సో ఇట్ స్పార్క్స్ ద క్రియేటివిటీ ఇన్ ద సైంటిఫిక్ ఎండీవర్స్. ఓకే, సో కొత్త కొత్త దృక్పథాన్ని, కొత్త ఆలోచనల్ని, కొత్త వినూత్నమైనటువంటి ఇన్వెన్షన్స్ని కూడా సో దీనివల్ల ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేకపోలేదు. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద CRISPR-Cas టెక్నాలజీ. ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. సో కమింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ CRISPR-Cas టెక్నాలజీ ఇన్ ద హెల్త్ పారామీటర్స్. సో ఇట్ విల్ రెడ్యూస్ ద జెనెటిక్ డిజార్డర్స్. ఓకే, సో జెనెటిక్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి. అట్లాగే టెరటోజెన్స్ అంటాం, అంటే పుట్టగానే వచ్చేటువంటి సో మేజర్ డిసీజెస్, బర్త్ డిఫెక్ట్స్ని తగ్గించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇట్ విల్ రెడ్యూస్ ద జెనెటిక్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ద న్యూ బర్త్స్. ఓకే, అట్లాగే ఇట్ విల్ ఐడెంటిఫై ద క్యాన్సర్ జీన్స్, ఇట్ విల్ టార్గెట్ ద క్యాన్సర్ జీన్స్ అండ్ ఇట్ విల్ మోడిఫైడ్ ద క్యాన్సర్ కాజింగ్ జీన్స్. ఓకే, సో క్యాన్సర్ కాజింగ్ జీన్స్ని అంటే ఏంటమ్మా, సో మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ని తగ్గించే విధంగా ఉంటుంది. ఓకే, సో మెటాస్టాసిస్ అవ్వకుండా ఇది కాపాడేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇట్ విల్ రెడ్యూస్ ద
ఇన్ఫెక్షన్స్ ఆఫ్ వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనకి కాపాడుతుంది. అట్లాగే సో సిక్కిల్ సెల్ ఎనీమియా అనేటువంటి ఇంపార్టెంట్ డిసీజ్ ఉందమ్మా. సో దిస్ ఈజ్ ద క్లాసికల్ ఎనీమియా. సో దీంట్లో ఏమవుతుందంటే సో మనకి ఆర్బీసీ ఎర్ర రక్త కణం ఉంది కదా. సో దిస్ ఈజ్ జనరలీ ద రౌండ్ షేప్లో ఉంటుంది. ఒక ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక సర్క్యులర్ డిస్క్ షేప్లో ఉంటుంది అనమాట. సో అట్లాంటి యొక్క షేప్ కాస్త ఏమవుతుంది, సిక్కిల్ కొడవలి ఆకారంలోకి మారిపోతుంది. ఓకే, సో ఇట్ బికేమ్ లైక్ ఏ సిక్కిల్. ఇట్లా సిక్కిల్ కొడవల ఆకారంలోకి మారిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ సప్లై కానీ న్యూట్రియంట్ సప్లై కానీ తగ్గిపోతుంది. సో దిస్ విల్ ఇంపాక్ట్ ద హ్యూమన్ బీయింగ్స్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో సిక్కిల్ సెల్ అనీమియా అనేది కూడా సో సో ఎందుకు వస్తుంది సిక్కిల్ సెల్ అనీమియా అంటే సో బికాస్ ఆఫ్ ద జీన్ డిఫెక్ట్. ఓకే, సో ఒక జీన్ అనేది డిఫెక్ట్గా మారుతుంది అనమాట. ఓకేనా, సో ఆ జీన్ డిఫెక్ట్ కాస్త దీన్ని మనం ఈ క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా దీన్ని రిమూవ్ చేసేయచ్చు. ఓకే, అట్లాగే జీన్ థెరపీ. సో దిట్ విల్ కరెక్ట్ ద ఫాల్టీ జీన్స్ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు క్యూర్ ద డిసీజెస్. ఓకే, సో అట్లాగే ఇన్హెరిటెడ్ డిసీజెస్ అయినటువంటి జెనెటిక్ డిజార్డర్స్ కానీ సో పుట్టుకతో వచ్చేటువంటి వ్యాధులు కానీ అట్లాంటివన్నీ కూడా సో మనం ముందే పసిగట్టి ఆ జీన్స్ని, ఆ డిఫెక్టివ్ జీన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అట్లాగే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్లో కూడా ఓకే, సో వీ కెన్ మేక్ దమ్ యూస్ఫుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనకు అనుకూలంగా మనం తయారు చేసి మార్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. జనరల్లీ మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటి ఒక టాపిక్ చేశాను కదమ్మా. సో అది చూసినట్టయితే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్ ఇన్ ద మెడికల్ ఇండస్ట్రీ. సో అట్లాంటి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాని కూడా ఇది ఫైట్ చేస్తుంది. ఓకే, అట్లాగే డ్రగ్ డెవలప్మెంట్లో కానీ పర్సనలైజ్డ్ మెడిసిన్లో కానీ కూడా మనం క్రిస్పర్ కాస్ టెక్నాలజీని వాడచ్చు. ఓకే, సో కమింగ్ టు ద అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో మనం తీసుకున్నట్టయితే ఇట్ విల్ ఇంప్రూవ్ ద క్రాపింగ్. సో క్రాప్ యొక్క మొక్కల యొక్క క్రాప్ ఎన్హాన్స్మెంట్ కానీ దిగుబడిని కానీ ఓకే, సో క్రాప్ షేప్ని కానీ సైజ్ని కానీ న్యూట్రిషన్ కంటెంట్ని కానీ సో ఇంక్రీజ్ చేస్తుంది. ఒక ఫోర్టిఫికేషన్ ఎట్లాగైతే క్రియేట్ చేస్తుందో సో అదేవిధంగా క్రిస్పర్ టెక్నాలజీ కూడా సో ఫుడ్ ఫోర్టిఫికేషన్ యూజ్ అవుతుందన్నమాట. ఓకే, అట్లాగే డిసీజ్ రెసిస్టెన్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. సో ఈల్డ్ అనేది పెంచుతుంది. ఓకే, అండ్ ఇట్ విల్ ఆల్సో ప్రమోట్ ద ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. సో ఎప్పుడైతే మనకి సో డిసీజ్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుందో, పెస్టిసైడ్స్ అనేది యూజ్ అనేది తగ్గుతుందో, పొల్యూషన్ తగ్గుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో దిస్ విల్ క్రియేట్ ద క్రాప్స్ విచ్ విల్ రెడ్యూస్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. ఓకే, సో అట్లాగే లైవ్ స్టాక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బికాస్ టూ మచ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఈల్డ్. సో ఇట్ విల్ గివ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. ఓకే, సో ఇట్ విల్ బ్రింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ రిగార్డింగ్ ద లైవ్ స్టాక్. ఓకే, సో అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ కూడా ఇది ఒక మేజర్ ల్యాండ్ మార్క్ టూల్ కింద మనం చెప్పచ్చు. ఇట్ విల్ ఇన్షూర్ ద స్టేబుల్ యాజ్ వెల్ యాజ్ కంటిన్యూస్ ఫుడ్ సప్లై. అట్లాగే క్లైమేట్ అడాప్టేషన్స్ కూడా. ఓకే, సో క్రాప్స్ అనేవి కూడా క్లైమేట్ తగ్గట్టుగా ఏ క్లైమాటిక్ కండిషన్కి ఏ క్రాప్స్ ఉండాలనేటువంటి డిజైన్ కూడా సో క్రిస్పర్ కాస్ టెక్నాలజీని మనం వాడుకోవచ్చు. అట్లాగే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో ఇఫ్ వాంట్ టు ఇంప్రూవ్ ద టేస్ట్, ఓకే, అపీరెన్స్, షెల్ఫ్ లైఫ్. ఓకే, ఎక్కడ మనకి ఏ పాయింట్ కావాలన్నా ఆ డిఫెక్టివ్ జీని మనం రిమూవ్ చేసి నార్మల్ జీని మనం పెట్టుకోవచ్చు. సపోజ్ టేస్ట్ జీన్ ఉందనుకోండి, ఆ టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం మనం ఆ జీని రీప్లేస్ చేసుకోవచ్చు. అట్లాగే అపీరెన్స్ మార్చడానికి మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు గమనిస్తున్నారు సమ్ ఆఫ్ ద సో దే ఆర్ డూయింగ్ ద హైబ్రిడ్స్, దే ఆర్ చేంజింగ్ ద జీన్స్ ఆఫ్ ఇట్స్ పర్టికులర్ యానిమల్స్. ఓకే, సో అట్లాంటి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని కూడా మనం తయారు చేస్తున్నాము. సో ఆల్ దిస్ కెన్ బి డన్ బై యూజింగ్ ద క్రిస్పర్ టెక్నాలజీ. అట్లాగే బయోఫోర్టిఫికేషన్, ఇట్ విల్ ఇంక్రీజ్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ద క్రాప్స్. ఓకే, జనరల్గా మనం రైస్లో ఎక్కువ వైటమిన్స్ అనేవి ఉండవు అనమాట. సో ఫుడ్ ఫోర్టిఫికేషన్ ద్వారా ఏం చేయొచ్చు, మనం కొత్త వైటమిన్స్ని మనం రైస్లోకి యాడ్ చేయొచ్చు. ఓకే, సో అట్లాగే ఇట్ విల్ రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఆల్సో రెడ్యూస్ ద కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ ఆల్సో అదర్ ఫంగిసైడ్స్. ఓకే, సో కమింగ్ టు ద ఇష్యూస్ రిగార్డింగ్ ద క్రిస్పర్ టెక్నాలజీ. ఓకే, సో ఏవేవి ఇష్యూస్, ఎట్లాంటి ఛాలెంజెస్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దేర్ ఆర్ 4 kinds of concerns we will discuss today. So one is ethical concerns. Okay, so second one is genetic concerns, third one is biological concerns, and fourth one is gene gap. Okay, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ విల్ సీ వాట్ ఆర్ ద ఎథికల్ కన్సర్న్స్. ఓకే, సో ఎథికల్ కన్సర్న్స్ ఏంటమ్మా, ఫస్ట్ దే విల్ ట్రై టు ప్రొడ్యూస్ ద డిజైనర్ బేబీస్. ఓకే, సో డిజైనర్ బేబీస్ని వాళ్ళు అంటే ఎవరికి తగ్గట్టుగా, సో పీపుల్ ఆర్ అఫోర్డబుల్ టు స్పెండ్, సో దే కెన్ గో ఫర్ ద డిజైనర్ బేబీస్. ఓకే, సో డిజైనర్ బేబీస్ అనేటువంటి ఇంపార్టెంట్ ఒక ఇన్నోవేషన్ని సో చైనా వాళ్ళు స్టార్ట్ చేశారు. సో దిస్ కైండ్ ఆఫ్ డిజైనర్ బేబీ రైజ్ ద ఎథికల్ అలార్మ్స్. ఓకే, సో నా బేబీ ఐశ్వర్య లాయ్ లాంటి ముక్కు ఉండాలి. ఓకే,
సో లేదా రితిక్ రోషన్ లాంటి బాడీ రావాలి, ఓకే, లేదా కమల్ హాసన్ లాగా మంచిగా మాటలు చెప్పగలగాలి, డైలాగ్ డెలివరీ చెప్పాలి, ఓకే. సో రజనీకాంత్లా స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా ఏంటమ్మా, సో దిస్ ఈస్ ద డిజైనర్స్ దే విల్ క్లైమ్. సో మా పుట్టేటువంటి బేబీకి ఇట్లాంటి అన్ని ఫీచర్స్ ఉండాలని చెప్పి, సో దే కెన్ గో ఫర్ ద క్రిస్పర్ టెక్నాలజీ అండ్ దే కెన్ మేక్ ద డిజైనర్ బేబీస్, ఓకే. సో డిజైనర్ బేబీస్ వల్ల మనకి ఎథికల్ కన్సర్న్స్ అయితే స్టార్ట్ అవుతాయి, ఓకేనా. అంతే కదమ్మా. సో అందరికీ హై ఐక్యూ ఉండి అందరూ ఐన్స్టీన్ లాగా లేదా రితిక్ రోషన్ లాగా అందగాళ్ళు కాలేరు కదా, అర్థమైందా. సో దట్ హ్యాస్ టు బి ద మేజర్ ఎథికల్ కన్సర్న్, ఓకే. సో మ్యానిపులేటింగ్ జీన్స్ ఫర్ ద డిజైర్డ్ ట్రైట్స్ రైజెస్ ద ఎథికల్ ఈక్వేషన్స్, ఓకే. సో ఎథికల్ క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తుంది, అర్థమైందా. సో మనం నార్మల్ జీన్స్ కాకుండా కొత్త జీన్స్, ఇంకా మంచి జీన్స్ కావాలి, ఇంకా మంచి జీన్స్ పెట్టండి అనేటువంటి ఒక క్వశ్చన్స్ అయితే మనకి రైజ్ అవుతాయి, ఓకేనా. సెకండ్ వన్ ఈజ్ బయలాజికల్ కన్సర్న్స్. సో బయలాజికల్ కన్సర్న్స్ ఏంటంటే ఇంప్రిసిషన్, ఓకే. సో క్రిస్పర్ టెక్నాలజీ నాట్ ఎంటైర్లీ ప్రిసైజ్, సో ఇట్ విల్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ రిస్క్ అండ్ మ్యూటేషన్స్ అండ్ ఆల్సో సైడ్ ఎఫెక్ట్స్, ఓకే. సో క్రిస్పర్ టెక్నాలజీలు కూడా, ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ 99.1% యాక్యురసీ ఉన్నప్పటికీ, సో 1% అనేది కూడా మనకి రిస్కే, ఓకే. సో దిస్ క్రిస్పర్ టెక్నాలజీ ఈజ్ నాట్ ఎంటైర్లీ ప్రిసైజ్, సో దేర్ ఈస్ ఆల్వేస్ ఛాన్స్ ఆఫ్ మ్యూటేషన్స్ అండ్ ఆల్సో ద సైడ్ ఎఫెక్ట్స్, ఓకే. మ్యూటేషన్స్ని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది, అట్లాగే అన్డిజైరబుల్ చేంజెస్ అనేవి కూడా ఏర్పడతాయి, ఓకే. సో విచ్ విల్ లీడ్ టు ద అన్ఇంటెండెడ్ చేంజెస్ లైక్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, ఓకే. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చింది అనుకోండి బాడీలోకి, సో అట్లాంటి అవకాశాలు లేకపోలేదు, ఓకే. కొన్నిసార్లు మందులు కూడా పనిచేయకపోయేటువంటి ప్రమాదాలు అయితే ఉంటాయి, ఓకే. సో అన్డిజైరబుల్ చేంజెస్ అనేవి కూడా క్రిస్పర్ టెక్నాలజీ వల్ల కొత్తగా రావచ్చు, వీ డోంట్ నో బికాస్ సో వీ నీడ్ టు స్టడీ దీస్ థింగ్స్ ఇన్ ఏ ఇన్ డీటెయిల్డ్ మేనర్, ఓకే. సో కేస్ కంట్రోల్ స్టడీస్ అనేది జరగాలి, డబుల్ బ్లైండ్ టెక్నాలజీస్ వాడాలి, అప్పుడు మాత్రమే. సో అంటే ఏంటి, టూ అండ్ ఫ్రో మనకి కంటిన్యూస్గా క్లియర్ కట్గా మనకి, సో ఓకే, ఈ టెక్నాలజీని 100% మనం వాడచ్చు అనేటువంటి ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది జరగాలి, ఓకే. సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద బడ్డింగ్ స్టేజ్, ఆదిలోనే ఉంది. సో దీని మీద చాలా వరకు చర్చ అనేది అవసరం, ఓకేనా. అండ్ థర్డ్లీ జెనెటిక్ డ్రైవ్. సో దిస్ జెనెటిక్ డ్రైవ్ ఇస్ ఎస్పెషల్లీ, సో ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద ఎన్వైరన్మెంట్, ఓకే. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బికాస్ మ్యానిపులేటెడ్ జీన్స్ పాస్ టు ద సబ్సిక్వెంట్ జనరేషన్స్ ఇంపాక్టింగ్ ద ఎకో సిస్టమ్స్, ఓకే. సో మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది, జీన్ మ్యానిపులేషన్ అనేది ఏమవుతుందమ్మా, సో ఆటోమేటిక్గా మనం చేస్తున్నాం కదా, వీఆర్ టేకింగ్ ద genetic changes. So this manipulated genes will transfer from one generation to the another generation and it is impacting the entire ecosystems, okay. So long term consequences అనేవి ఆల్టర్డ్ జీన్స్ వల్ల ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, సో ఫుడ్ చైన్స్లోకి ఇది ఎంటర్ అవుతుంది, సో దాని ద్వారా ఏమవుతుంది, సో మొత్తం ఎకోసిస్టమ్స్ అంతా కూడా ఈ యొక్క డిఫెక్టివ్ జీన్స్ అనేది లేదా ట్రాన్స్ఫర్, ఓకే. సో కొత్త రకమైన ఆల్టర్డ్ జీన్స్ అనేది అన్నిట్లోనూ మారిపోయేటువంటి ప్రమాదం ఉంది, ఓకే. సో జెనెటిక్ డ్రైవ్ అనేది అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. అట్లాగే జీన్ గ్యాప్, ఓకే. సో యాక్సెసిబిలిటీ టు ద క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీస్ కాస్ట్ ప్రొహిబిటివ్ అండ్ ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్, ఓకే. సో పీపుల్ హూ ఆర్ ఇన్ ఏ హై రిచ్ ఫ్యామిలీస్, సో దే కెన్ అఫోర్డ్ ఇట్, బట్ అదర్ పీపుల్ దే కెనాట్ అఫోర్డ్ ఇట్. ఇట్ ఈస్ ఏ కాస్ట్ ప్రొసీజర్, ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ ప్రొసీజర్ అనమాట. అట్లాగే ఇట్ విల్ ఇంక్రీజ్ ద సోషియో ఎకనామిక్ డిస్పారిటీ. ఎందుకమ్మా, సో డబ్బు ఉన్న వాళ్ళకే ఈ యొక్క క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు, సో వాళ్ళు మాత్రమే డిజైరబుల్ హైరార్కీని మెయింటైన్ చేస్తారు, డిజైరబుల్ జీన్స్ని వాళ్ళు ఉంచుకుంటారు. సో మిగతా వాళ్ళని ఎట్లా చూస్తారు, సో వీళ్ళ యొక్క తక్కువ జాతిలాగా తక్కువ జీన్స్ వాళ్ళు వీళ్ళకి సరిగ్గా ట్రీట్ చేసేటువంటి అవకాశం పోతుంది, ఓకే. సో ఈక్వాలిటీ అనేది స్లోగా కనుమరుగైపోతుంది. దిస్ విల్ లీడ్ టు ద ఇన్ఈక్వాలిటీ, ఇంజస్టిస్ అనేది ప్రివైల్ అవుతుంది. దిస్ విల్ ఇంక్రీజ్ ద సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ని క్రియేట్ చేస్తుంది, ఓకే. సో దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ విత్ ద క్రిస్పర్ టెక్నాలజీ. మనం సరిగ్గా క్రిస్పర్ టెక్నాలజీ వాడకపోతే ఇట్లాంటి ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం 100% ఉన్నాయన్నమాట, ఓకేనా. సో కమింగ్ టు ద ఇండియాస్ పొజిషన్ తీసుకున్నట్టయితే రిగార్డింగ్ ద జీన్ ఎడిటింగ్ అండ్ క్రిస్పర్. సో ఇండియా ఈజ్ స్టిల్ ఇన్ ద ఎక్స్ప్లోరింగ్ స్టేజ్. సో మనం ఎర్లీ స్టేజ్లోనే ఉన్నామమ్మా, ఓకే. సో వీఆర్ స్టిల్ ఇన్ ద ఎక్స్ప్లోరింగ్ స్టేజ్ ఆఫ్ జీన్ ఎడిటింగ్ అండ్ క్రిస్పర్ టెక్నాలజీ, okay. So our genome editing research is gradually developing, okay. So we are in the budding stage only, okay. So దీని తర్వాత రీసెర్చ్ ల్యాండ్స్కేప్, ఓకే. సో జెనెటిక్ ఇంజనీరింగ్ ఒక అలాగే జీన్ ఎడిటింగ్ రీసెర్చ్ అనేది సో ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ స్లోలీ ఎమర్జింగ్ బట్ నాట్ ఎక్స్టెన్సివ్, ఓకే. సో ఇది ఎక్స్టెన్సివ్గా గ్రో అవ్వలేదు, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ అనమాట, ఓకే. సో స్టడీ గ్రోత్ ఇన్ బయాలజికల్ రీసెర్చ్ అండ్ జెనెటిక్ స్టడీస్ వేర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా నవడేస్, ఓకే. సో నవడేస్ ఇన్ ద
1st century, the gene editing technologies were improved and steadily rising exponentially in India. సో స్లోగా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుందన్నమాట. ఓకే, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫండింగ్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫండింగ్ రిక్వైర్స్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. ఫండింగ్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ ఈజ్ ఇంక్రీజింగ్ బట్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ టు బి నీడెడ్. ఓకే, సో ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సరిపోవు, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచాలి. ఓకే, బయోలాజికల్ రీసెర్చ్ మీద సస్టైన్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ 4th వన్ ఈజ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అనేది సో ఇట్ విల్ కాజ్ సో మచ్ ఆఫ్ డ్యామేజ్. సో వీ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ లా. సో ప్రాపర్ చట్టం అనేది మెయింటైన్ చేయాలి. వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు మెయింటైన్ ద జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఇన్ ఇండియా. ఓకే, అదర్వైజ్ దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్. మనం చూస్తున్నాం కదా, సో జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గనిజమ్స్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ కానీ, ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మనం. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ డ్రాఫ్ట్ రూల్స్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద జెనెటికల్లీ ఎడిటెడ్ ఆర్గనిజమ్స్ అండ్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్రోడక్ట్స్. ఓకే, సో జీన్ ఎడిటింగ్ ఆర్గనిజమ్స్కి జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్రోడక్ట్స్కి డిఫరెన్షియేట్ రూల్స్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే సో జిఎంఓస్కి అట్లాగే జీన్ ఎడిటింగ్ ఆర్గనిజమ్స్కి మనకి తేడా అయితే మనం ఉండాలి. ఓకే, సో వీ హ్యావ్ టు మేక్ డిఫరెంట్ రూల్స్ ఫర్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గనిజమ్స్ అండ్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్రోడక్ట్స్. ఓకే, సో దేర్ షుడ్ బి డిఫరెంట్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ బేస్డ్ ఆన్ ద presence ఆఫ్ ఫారెన్ జీన్స్. ఓకే, సో ఫారెన్ జీన్స్ ప్రజెన్స్ కూడా సో కొత్త రెగ్యులేషన్ అయితే వేయాలి. సో ఆల్ దిస్ షుడ్ బి డన్ ఇన్ ద ప్రాపర్ స్టాట్యూట్ వే, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఈజీ టు tackle the gene editing in India. Okay, so that is the India's portion in gene editing as well as CRISPR technology. Okay, so that is all about the today's session. Okay, so hope you liked my lecture. So this is very very important for UPSC examinations. ఓకే, సో యూపీఎస్సీ వాళ్ళకి ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్మిషన్స్, ఓకే, సో మీరు ఏమైనా 0 to Zenith ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఓకే, సో వీ హ్యావ్ ద 0 to Zenith ప్రోగ్రామ్. సో ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ 0 to Zenith ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ, ఓకే, సో ప్లీజ్ కాంటాక్ట్ either this mail or you can call to them. Okay, so this is the institute number, you can call to them and you can go for the admissions. Okay, so that is what for the today's class. మీకు ఏదైనా డౌట్ ఉంటాయి, సో ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఓకే, సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. సో ఐఎమ్ డాక్టర్ కార్తిక్. సీ యూ టుమారో.